to the holy presence of the Lord Jesus, who is the King of kings and the Lord of lords. బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తి యొక్క అహంభావం, తిరస్కారం, అతిశయము, ఆ యొక్క స్థితిని మార్చుకున్న తర్వాత ఏ విధంగా దేవుని చేత ఆరోగ్యమునకు, సంపదకు, ఆత్మీయ సంపదకు దారి తీసాడు. పాత నిబంధనలో మొదటి రాజుల్లో మనం తెలియచేయబడిన ఒక అద్భుతమైన చిన్న దాని యొక్క ఆత్మీయ శ్రేష్టత, అంతేకాదు తన యొక్క నమ్మిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుని యందు ఆమె హృదయపూర్వకంగా మరి కేంద్రీకరించిన ఆ యొక్క విశ్వాసము, ఒక భయంకరమైన పరాక్రమశాలుడు, రాజ్యత దయ పొందినవాడు, రాజ్యత ఘనత పొందినవాడైన నయమాన్ అనే వ్యక్తి యొక్క భయంకరమైన కుష్టు వ్యాధిని తన యొక్క ఒక్క మాటతో పసిపిల్ల దేహముగా దైవ కృపతో మార్చగలిగినది ఒక చిన్న పిల్ల. ప్రియబిడ్డలారా, లూకా సువార్తికుడు మరి ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, ప్రవక్త ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదు. ఎలీషా కాలంలో, ఏలియా కాలంలో అనేక మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కానీ వ్యాధి నుంచి స్వస్థత పొందినవాడు ఒక్కడే, సిరియా రాజు యొద్ద సైన్యాధిపతి అయిన నయమాను అని ఆ యొక్క స్వార్థ. ప్రియబిడ్డలారా, నేను ఒక్కటి మట్టుకు మీకు ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే, పాత నిబంధన కాలంలో, రాజుల కాలంలో, ఆ యొక్క మొదటి రాజులు, 2వ రాజుల్లో ఒక రాజుల యొక్క క్రియాకార్యాలు అక్కడ జరిగిన సంఘటన అండి. ఏమండి, రాజుల కాలంలో జరిగిన సంఘటన. సువార్తికుడు లోక అనేక వందల సంవత్సరములైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సువార్తలో కథ వ్రాయించాడు. ఇప్పటికైనా మీరు నమ్ముతారా? వాక్యము శక్తి గలది, 2 అంచుల వాడిగల ఖడ్గము. యేసు యొక్క ప్రతి రూపము, ప్రతిబింబమే నా చేతిలో ఉన్న దేవుని వాక్యము. అనేక సంవత్సరాల తర్వాత, అనేక వేల సంవత్సరాలైనా ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడిన వాక్కు శ్రేష్టమైనది, సత్యమైనది, మాన్యమైనది. ఇక రాజుల్లో ఉన్న చరిత్ర మరలా పరిశుద్ధాత్మ దేవుడు లూకా అని సువార్తకు జ్ఞాపకం చేసి లూకా సువార్తకుడి ద్వారా రాయిస్తున్నాడు. ఇది ఒక శ్రేష్టత. ఆ కాలంలో కుష్ఠరోగులు అనేక మంది ఉన్నారు. కానీ ఆ నయమాను అనబడే సిరియా రాజు బెన్హదదు దగ్గర ఒక సైన్యాధిపతి నయమానుకు మాత్రమే ఆ కుష్ఠరోగ బాధ నుంచి విడుదల కలిగినది. గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రియబిడ్డలారా, ఎలీషా, ఏలియా గురించి మీరు వింటూనే ఉంటారు. కానీ ఏలియా 8 ఒక అద్భుతాలు చేస్తే 16 అద్భుతాలు ఎలీషా చేసాడట. ఇదంతా కూడా ఎలీషా మీద, నయమాను మీదే ఇది కొనసాగుతుంది. నేను చెప్పదలుచుకున్న ఈ యొక్క సత్య సువార్త ఎలీషా అనబడే ప్రవక్త ద్వారా ఆ యొక్క సిరియా దేశపు రాజైన ఆ యొక్క బెన్హదదు దగ్గర పని చేయుచున్న సైన్యాధిపతి అయిన నయమాను, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ అద్భుతమైన స్వస్థత వృత్తాంతము కొనసాగుతుంది. ప్రియబిడ్డలారా, అయితే ఎలీషా గురించి నేను చెప్తాను. ఎలీషా నయమానును అనబడే వేరే శత్రు రాజ్యపు సైన్యమునకు ఆ యొక్క సైన్యాధిపతి అయిన నయమాను ఒక్క మాటతో ప్రియబిడ్డలారా ఏం చేశాడండి? ఆ కుష్ఠ వ్యాధి నుంచి స్వస్థపరిచాడు. అయితే ఈ యొక్క ఎలీషా యొక్క శ్రేష్టతలు మనం గమనించినట్లయితే, ఏలియా చివరి దినాలు వచ్చాయి. ప్రియబిడ్డలారా, ఏలియా యొక్క చివరి దినాలు వచ్చినప్పుడు, ఏలియా పరిచర్య ముగింపుకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఏలియా నీ తర్వాత ప్రవక్తగా ఇశ్రాయేలు దేశమునకు ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను. అతను షాపాతు అనే తండ్రి యొక్క కుమారుడైన ఎలీషా అని వెంటనే ప్రియబిడ్డలారా, వాక్యం మీరు మొదటి రాజులు చూస్తే ఈ సంఘటన మొదటి రాజులో ఉంటుంది. ఆ యొక్క ఏలియా ముందుకు వెళ్ళగానే పొలమును దున్నుకొనుచున్న ఒక వ్యక్తి కనబడతాడు. వెంటనే తన మీద ఉన్న దుప్పటి తీసి ఏం చేస్తాడండి? ఆ యొక్క ఎలీషా మీద వేస్తాడు. తన యొక్క దుప్పటి ఎలీషా మీద వేయగానే వెంటనే మరి తను వెంబడించమని ఎలీషాను ఏలియా సెలవీయగా, ప్రియబిడ్డలారా, పొలమును, ఎకరాలు, దుక్కుటెద్దులు అన్నిటినీ విడిచిపెట్టి నాకు ఒక్క ఛాన్స్, నా తల్లిని, నా తండ్రిని ముద్దు పెట్టుకొని వస్తాను, ఒక్కసారి
అంటాడు కదా, వెళ్ళి వచ్చేస్తాన్నాక ఇప్పుడు రావటమే కాదు, ఒక్కటి కూడా ఆలోచించకుండా తన యొక్క ఎత్తులన్నింటినీ కూడా హతమార్చి, అక్కడ ఉందండి వాక్యంలో ఉంది, మీరు 19వ అధ్యాయం నేను చెప్పాను కదా, 16 నుంచి మీరు చూసినట్లయితే 19 వరకు ముగింపు వస్తుంది. హతమార్చి అక్కడ ఉన్న వారందరికీ భోజనం పెట్టి అన్ని చేసి ఏలియా వెనుక వెళ్ళిపోయాడు. ప్రియబిడ్డలారా, అంతటితో అవ్వలేదు. ఇంకొక విశేషత ఉంది ప్రియబిడ్డలారా. ఇంకా ఏలియా యొక్క ఆ యొక్క అద్భుతమైన సేవా దినాలు ముగిశాయి, ముగింపుకొచ్చాయి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క జరగబోయే సంగతులను ఆత్మలో ఏలియాకు సెలవిస్తున్నాడు. మరణము లేదు, నీవు నా కొరకు జీవించిన శ్రేష్టమైన జీవం బట్టి గుర్రమును రథములను పరలోకం నుంచి నీకు పంపి వాటిపైన నేను పరలోకానికి నేను తోడుకుని వెళ్తాను. ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. ప్రియబిడ్డలారా, ఆ ఏలియాకి తెలిసిపోతుంది. ఇంకా కొద్ది దినముల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధికి సమకూర్చుకోపోతున్నాడు. అంత సామాన్యమైన అందరి మనుషుల వంటి మరణము నాదు కాదు, పరలోక రథాలు, పరలోక గుర్రాలు నా కొరకు రాబోతున్నాయి. అంతటి శ్రేష్టమైన వాడు ఏలియాని గమనించండి. అయితే ఎలీషా ఎదురుగా ఉన్నాడు. ఎలీషా అని ఒక మాట అంటాడు, నేను వెళ్ళక ముందు నీవు నా యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నావు అని. ప్రియబిడ్డలారా, మరి అలాగ అన్నప్పుడు తను ఏమన్నాడు అంటే, నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు ఆత్మ కలగచే. హల్లెలూయా చెప్దామా ప్రియబిడ్డ? ఇక్కడ మనకు ఒక 2వ రాజుల 5వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్టు, అప్పుడు ఆ సమయాల్లో సిరియన్లు, అంటే మీరు సిరియన్లు అనగానే మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం రావలసినది ఏంటంటే ఇశ్రాయేలుకు వ్యతిరేకులు, ఇశ్రాయేలుకు శత్రువులు. అనేక సార్లు సిరియన్లు గుంపులుగా ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి వారిని కొల్లగొడుతూ అక్కడ ఒక చిన్న దానిని ఒక ఖైదీగా తీసుకుని వచ్చారు. 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే, ఈ చిన్నదాన్ని తీసుకుని వచ్చిన వెంటనే చిన్నదాని ముఖం చూసిన వెంటనే వారు ఏమనుకున్నారంటే ఈమె పరిచారకురాలుగా ఉండగలదు అని అనుకున్నారు. ప్రియబిడ్డలారా, మీరు ఇది మనం ఇక్కడ గమనించినట్లయితే ఈమె చెప్తున్న మాటలు గమనిద్దాం. ఏమంటుందంటే, సైన్యాధిపతి యొక్క నయమాన్ యొక్క బలహీనత గమనించగలిగింది. ఆయన శరీరంలో బాధ పెడుతున్న ఆ యొక్క ఏంటండి ఆ అస్వస్థత, అనారోగ్యము గమనించగలుగుతుంది. ప్రియబిడ్డలారా, అనారోగ్యం గమనించగలుగుతుంది. వెంటనే తన యొక్క ఆ యొక్క యజమానురాలతో ఎంత మంచి మాట చెప్తుంది. నా హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ఆశ ఏంటంటే, నా యజమానుడు నా దేశము ఇశ్రాయేల్ దేశంలో ఉన్న షోమ్రోన్లో ఉన్న నా ప్రవక్త, ఇశ్రాయేలీల ప్రవక్తను ఒక్కసారి దర్శిస్తే ఎంత బాగుంటుంది అని ఒక మాట అంటుందండి. ఆయన కుష్టు రోగమును బాగుచేయను. సైన్యాధిపతి భార్య సైన్యాధిపతికి తెలియచేసింది, షోమ్రోన్ అటండి, అక్కడ ఇశ్రాయేల్ దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడట. ఒక్కసారి మీరు వెళ్తే కుష్టు రోగము స్వస్థపరచబడక మానదు. హల్లెలూయా! చిన్నదాని సాక్ష్యం అండి. అయితే ఇక్కడ ఆ మాట వినగానే రాజుగారు ఏమన్నారంటే, నీకేం పర్వాలేదు, ఓ నయమాను నీకేం పర్వాలేదయ్యా. అనేక సార్లు ఇశ్రాయేల్ దేశాన్ని వెళ్ళి మనం ఇశ్రాయేల్ ఓడగొట్టాం. ఆ రాజుకు మనం అంటే చాలా భయం, కాబట్టి నీకేం పర్లేదు, ఒక పత్రిక ఇస్తాను, పత్రికతో అక్కడ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రాజుగారిని కమాండ్ చేస్తున్నారు. ప్రియబిడ్డలారా, రాజుగారిని కమాండ్ చేస్తున్నారు. పత్రిక తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేలు రాజుని చూచాడు. ప్రియబిడ్డలారా, రాజునే చూశాడు. ఎందుకంటే ఈయన కూడా ఒక సైన్యాధిపతిగా ఒక శ్రేష్టత ఉంది, ఒక పదవి ఉంది, ఒక పలుకుబడి ఉంది, ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిగా గుర్రముల మీద రథముల మీద వెళ్ళి ఆ రాజులకు ఆ యొక్క పత్రిక ఇచ్చినప్పుడు ఆ పత్రికలో ఏముందో తెలుసా? నా సేవకుడైన నయమాన్ను నీ యొద్దకు పంపిస్తున్నాను. అక్కడ మంచి మాట ఉంటుంది, ఆయనకు కలిగిన కుష్టు రోగము నువ్వు బాగు చేయి. ఇట్స్ ఎ కమాండ్, ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్. ఇది ఆజ్ఞ, విజ్ఞాపన కాదు. ప్రియబిడ్డలారా, రాజుకు పంపిస్తున్నాడు. రాజుకు ప్రియబిడ్డలారా, ప్రవక్తలు దైవాత్మ కలిగిన వారు. పేతురు చాలా చక్కగా చెప్తాడు, ఒక వ్యక్తి ప్రవక్తగా ఎలాగవుతాడంటే ఆయన యొక్క బలహీనతలన్నీ తీసివేస్తాడు ప్రభువారు. పరిశుద్ధాత్మ అగ్నితో కాలుస్తారు. ఇక ఆయన విన్నది దైవ స్వరము మాత్రమే. పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క ప్రబోధము ద్వారా ప్రవచించిన వచనమే ప్రవచనము. ఆ ప్రవచించే వక్తే ప్రవక్త. హల్లెలూయా చెప్దాం ప్రియబిడ్డలారా, మేల్కొందాం, హల్లెలూయా చెప్దాం. కనుక అక్కడికి పంపినప్పుడు ప్రియబిడ్డలారా, ఈ విశేషత ప్రవక్తకు తెలిసింది. ఎవ్వరు కబురు పంపలేదండి, ఒక దైవజనునికి తెలుస్తుంది. అక్కడ జరిగిన సంఘటన ఆత్మ అభిషేకము ద్వారా ఎలాగో తెలిసిందంటే, మీకు మీరు ఒక ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఏలియా యొక్క
రెండంతల ఆత్మ పొందిన విశ్వాస వీరుడు, ఆత్మ అగ్నితో కాల్చబడుతున్న అద్భుతమైన ప్రవక్త. ఏలియా యొక్క రెండంతల ఆత్మలు, ఏలియా యొక్క దుప్పటి ఆయన మీద అభిషేకించబడింది. కనుక ఈ ప్రవక్త పరిశుద్ధాత్మ చేత తెలియచేయబడిన సత్యాన్ని రాజు యొద్దకు కబురు పంపుతున్నాడు. రాజా, భయపడుతున్నావా? నీ యొక్క ఈ కలహమునకు ఏమని ఒక మాట ఉంటుంది, కలహమునకు కారణము వెతుకుచున్నాడు సిరియన్ల రాజు. ఎలాగ వెతుకుతున్నాడు? నేను ఏం చేయగలను? కుష్ఠరోగమును బాగు చేయగలవా అని ఒక విజ్ఞాపన లేదే. కానీ ఏంటి? బాగు చేయి రాజా, బాగు చేయి. తాను ఎలీషా అంటున్నాడు, ఎందుకు రాజా బట్టలు చింపుకుంటున్నావు? ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడని ఆ యొక్క అజ్ఞానులు, జ్ఞానము లేని వారు తెలుసుకున్నట్లు నువ్వు వెంటనే ఆ వ్యక్తిని నా యొద్దకు పంపు. ప్రియబిడ్లారా, అలాగ అనగానే మీరు 9వ వచనం గమనించండి. ప్రియబిడ్లారా, అక్కడ 9 కరెక్ట్గా ఉంది. గుర్రములతో రథములతోనూ తను ఎక్కడికి వచ్చినట్లు ఇక్కడ ఉంటుంది. ఎలీషా ఇంటి ద్వారం యొద్దకు వచ్చాడు. ఆ యొక్క నయమాను యొక్క శరీరం అంతా కూడా గర్వము, అతిశయము, అహంభావము, ఇగో నేను ఏమైనా చేయగలను, ఎవరినైనా శాసించగలను అని ఆ ఒక అహం, అతిశయ కారణంతో వచ్చాడు. వచ్చి అక్కడ నిల్చున్నాడు. ప్రియబిడ్లారా, ఈ యొక్క నయమాను అనుకుంటున్నాడు, తన దేవుడైన యెహోవా నామములో చేతిని చాపి అల్లల్లాడించి నన్ను బాగు చేస్తాడు అనుకున్నాను. అక్కడ నిలబడ్డాడు యుద్ధ శూరుడుగా, రథములతో గుర్రములతో అక్కడ నిలబడగా, ఇంతలో ఆ ప్రవక్త అయిన ఎలీషా వచ్చి తన శక్తిగల హస్తాన్ని కుష్టు రోగం పైన అల్లల్లాడిస్తూ తన దేవుడైన యెహోవా నామములో, నా దేవుడు కాదు, ఆ ప్రవక్త ఎలీషా దేవుడి నామములో కార్యం చేస్తాడని అనుకుంటుంటే ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చి అంటున్నాడు కదా, అయ్యా ఎలీషా గారు మీకు వర్తమానం చెప్పమన్నారండి. మాకు అతి శ్రేష్టమైన యోర్దాను నది మా దేశంలో ఉంది, దానిలోనికి మీరు వెళ్ళి 7 సార్లు మునగమని మా ప్రవక్త గారు ఆదేశించండి అంటే కోపం వచ్చింది. ప్రియబిడ్డారు, ఆయన యొక్క పలుకుబడికి, ఆయన యొక్క ఘనతకు, లేకపోతే ఆయన ఆ యొక్క రాజు చేత దయ పొందిన వాడు అంటున్నాడు కదా, ఈ యొక్క శ్రేష్టతలకి భంగము కలిగించే ఒక సమాధానం వచ్చిందని కోపం వచ్చింది. వెంటనే పదండి వెనక్కి వెళ్ళిపోదాం అంటే ఒక సేవకుడు ఎవరో తెలియదు, అయ్యా ఇంతకన్నా ఏదైనా శ్రేష్టమైన పని చేయమంటే చేయరా? యోర్దాను నదిలో 7 సార్లు మునుగుట కష్టమా? సమయోచితమైన మాట. అయితే చెప్పగానే యోర్దాను నదిలోనికి వెళ్ళాడు. ఏమైందండి? 7 మార్లు తాను మునిగి లేవగా చిన్న పిల్ల వంటి దేహమైంది. యోర్దాను నది కలవడం, దానిలో యోర్దాన్లో ఎప్పుడు నీరు ఉంటుందండి. అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, శ్రేష్టమైన జీవజలము. అయితే ఆయన ఎప్పుడైతే వెళ్ళి ఆ యొక్క ప్రక్రియ చేశాడో ఆ యొక్క జీవిత విధానం మారిపోయింది. ఆ యొక్క అహంభావము, అతిశయము, అహంకారము అన్నీ కూడా సాత్వికము, దీనత్వము, మృదుత్వంలోనికి మారిపోయాయి. కుష్టు వ్యాధి, ప్రియబిడ్డారా, మీకు ఎంత ఘోరం తెలుసా? నయమాన్ యొక్క కుష్ఠుడు మొట్టమొదటగా అది తెల్ల పొడలుగా, తర్వాత ఎర్ర పొడలుగా మారి అక్కడి నుంచి ఒక్కొక్క అవయవాన్ని తినివేస్తుంది. కుష్టు వ్యాధి కలిగి మీరు చూసినట్లయితే కళ్ళు గ్రుడ్డు అయిపోతాయి, ముక్కు రంధ్రాలు తప్ప ఇంకా ఏది ఉండదు, శరీరంతా తినివేసి ఇట్ ఎండ్స్ అప్ ఇన్ డెత్. అలాంటి కుష్ఠవ్యాధి బాగైపోగానే ప్రియబిడ్లారా, మరి ఎక్కడికి వెళ్ళాడు? ప్రవక్త యొక్క ఇంటి వాకిట, ఆ యొక్క ద్వారం వద్ద నిల్చున్నవాడు గుర్రము దిగాడు, రథాలు దిగాడు. ప్రియబిడ్లారా, దిగి అక్కడి నుంచి ఆ యొక్క ప్రవక్త యొద్దకు వెళ్ళి తన మనస్సులో ఉన్న శ్రేష్టమైన మారు మనసుతో కూడా మాటలు అంటాడు. ఇక్కడ ఉన్నవే నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా కూడా మరి యొక్క దేవుడు లేడు. ఇంకా రెండోది చూసినట్లయితే ప్రియబిడ్లారా, ఇంకొక మంచి మాట చెప్తాడు తాను, నేను ఇప్పటి నుంచి సర్వ సృష్టికర్త, సార్వభౌముడు, సైన్యములకు అధిపతి అయిన స్వస్థపరచు యెహోవాను నేనే అన్న యెహోవాకు తప్ప మరి ఎవరికి కానుకలు కానీ, సమర్పణలు కానీ, దహన బలులు కానీ ఇవ్వను. నెంబర్ 2 అది కూడా అయిపోయిందండి. 3వదిగా మరి అంటారు కదా, అయ్యా నేను ఒక చిన్న పొరపాటు నేను చేశాను. అది ఏంటంటే, నా యొక్క యజమాని అయిన రాజు యొద్ద సైన్యాధిపతిగా వెళ్ళాలి కదా, ఆ సిరియా దేశంలో రిమ్నోను అనే దేవతకు వాళ్ళు బలి అర్పించి విగ్రహారాధన చేస్తారు. కావున ఆయనతో వెళ్ళవలసి వచ్చిన గడియ నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క రిమ్నోను అనబడే ఆ యొక్క దేవత గుడి ముందు రాజుగారు అలిసిపోయి
నా చేతి మీద వాలేరేమో, నాకు తెలియకుండానే ఆ దేవతకు నేను నమస్కారం చేశానేమో. ప్రవక్త అయిన ఎలీషా, దేవుని ప్రతినిధివైన ఎలీషా, మనస్ఫూర్తిగా నన్ను క్షమించవా, మనస్ఫూర్తిగా నన్ను క్షమించవా. ప్రియపిల్లారు, ఎంత మంచివాడు, ఎలాంటి వాడు నయమాను. గర్వం, అతిశయం, అహంభావం, మనం ఇప్పుడు పాడతాం ఇగో, ప్రైడ్ కదండి. ఆ గర్వం కలిగిన అతన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ గుర్రం దిగిపోయాడు, రథం తిరిగిపోయాడు, సామాన్యమైన జీవితం జీవిస్తున్న ఎలీషా ముందుకు వెళ్ళి, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడయ్యా. నంబర్ 1. నంబర్ 2, ఆయనకి తప్ప మరి ఎవ్వరికి కూడా నేను దహన బలులు కానీ కృతజ్ఞత కానుకలు కానీ నేను అర్పింపను అని. మరి ఇంకొక ఇప్పుడు 3వ మాట ఇక్కడ చెప్పాను కదా, నాకు తెలియకుండానే సిరియన్ యొక్క దేవతలను నేను ఆరాధించానేమో. రాజుగారితో నేను వెళ్ళాలి, నా అధిపతితో నేను వెళ్ళాలి. ఆ ప్రయత్నంలో ఆయన నన్ను తాకారు, నేను నమస్కారం చేశాను. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆఖరుగా మనల మనస్సును కరిగించే మాట, ఒక మాట ఉంది ప్రియబిడ్డలారా. ప్రవక్త అయిన ఎలీషా అని అంటారు, 2 కంచరగాడిదలు మోయు ఆ యొక్క తూకము కలిగిన ఇశ్రాయేలు మన్నును ఏమంటాడండి? ఎంతవరకు నీ రాజుని, నీ అధిపతిని, నీ అధికారిని, నీ యజమాని అన్నాడు. నేను ఐ ఆమ్ దై సర్వెంట్, ఐ ఆమ్ దై సర్వెంట్ ఓ లార్డ్. నేను నీ యొక్క దాసుడను అంటే ప్రభువారు ఆ యొక్క ప్రతినిధి అయిన ప్రవక్త యెషయాతో ఎంత మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ సూటిగా సాటిగా నయమాను దేవునితో పలుకుతున్న మాటలే. నీ దాసుడినైనా నాకు 2 కంచరగాడిదలు పట్టునంత ఆ యొక్క ఇశ్రాయేలు మట్టిని మాకివ్వవా? ప్రియబిడ్డలారా, ఎంతగా ఆశలు దిగజారిపోయాడు. ఇశ్రాయేలు మట్టి ఎందుకండి? ఇశ్రాయేలు ఏంటంటే పరిశుద్ధ మట్టి, ప్రభువారు నడిచిన మట్టి, బలిపీఠములు కట్టిన మట్టి, దేవాది దేవునికి దహన బలులు అర్పించిన మట్టి. అతిశయంతో గర్వముతో నిండిపోయింది నా దేశము. ఆ దేశం గురించి అతిశయ కారణము లేదు. నీ దేశము స్వస్థత పొందే దేశం, పరిశుద్ధత కలిగిన దేశం, నిజ దేవుని ఆరాధించే దేశము. ఆ దేశంలో ఉన్న మన్ను 2 కంచరగాడులు తీసుకెళ్తే అక్కడ నేను ఒక బలిపీఠం, తన ఉద్దేశం ఏంటో తెలియదు, ఒక బలిపీఠంను కట్టి నిజ దేవుడని యెహోవాకు దహన బలులు అర్పించ ఆశ కలిగి ఉన్నాడేమో. మట్టిని అడిగాడు. ప్రియబిడ్డలారా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 2వ రాజులు 5:19 చూడండి ప్రియబిడ్డలారా. ఎలీషా అంటున్నాడు కదా, నెమ్మది కలిగి నీవు నీ గృహానికి వెళ్ళి పొమ్మని అతను సెలవిచ్చాను. ఎంత దయార్థ హృదయుడు. ఏమంటే నాకు చాలా సంతోషమైంది. ప్రవక్త ఇంటి గుమ్మము ముందు నిల్చున్నాడు, ప్రవక్త ఎంతకు వెళ్ళాడు. ఆ గుమ్మములో ఉన్న ఆశీర్వాదం ఏంటండి? గుమ్మము లోపల ఉన్న ఆశీర్వాదం 2 ఏలియా ఆత్మతో ప్రజ్వరిల్లి ప్రతి పాపాన్ని దహించి వేసి ప్రతి వేదన నుంచి విడుదల విమోచించే శక్తి లోపల ఉంది. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మన దేవుని ఆలయాన్ని అలాగా ఆశించాడు కనుక ఆ యొక్క గుమ్మము దాటి వెళ్ళలేదు. గుమ్మము బయట ఉన్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. కనుక పరిశుద్ధాత్మదేవుడు ఒక మంచి మాట అంటాడు నాకు సామెతల్లో, నా గడప యొద్ద కూర్చొని నా వాక్యములు దివారాత్రులు వినువాడు ధన్యుడు, ధన్యుడు. చెప్తారా యేసయ్యకి? ఇంకా నాలో ఏది దోషం లేదు, ద్వేషం లేదు, దోషం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్.